పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రార్థనలు ఆలకించు మా పరమ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు కొన్ని పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి అయోగ్యులైనటువంటి మాకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు స్తోత్రాలు. మీ సన్నిధిని మమ్మల్ని బలపరచడం, ఈ వాక్యం వినాలని ఆశపడుతుంది. నాకు మాకు వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేసి ఈ మహాప్రభు చేత మమ్మల్ని బలపరిచి నడిపించి కొనసాగింపు చేయాలి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని శ్రేష్టమైనటువంటి మాటలు విందాం. దేవుడు మన కొరకు రాచి పెట్టినటువంటి ఆ విలువైనటువంటి మాటలు విందాం. దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. సమయంలో దేవుని శ్రేష్టమైనటువంటి మాటలు విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న అంశం, జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మీ బుర్రలకి పదును పెడితే తప్ప అర్థం కాదు. ఏంటి ఈ మాట అంటే, రుచి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. సహజంగా మనుషులు దేన్ని రుచి చూస్తారంటే, వండినటువంటి వంటకాల రుచి చూస్తారు కదా. బాగుందా లేదా, బాగుంటేనేమో ఇంకా తినాలి అనిపిస్తుంది, బాగోకపోతే వండినటువంటి వాళ్ళు ఏమంటారో తెలుసు కదా. ఏ వండటం ఈ వంటలో, నీ వండినటువంటి వంటలో నా నోట్లో తీసి నీ రోడ్లో పెట్టినట్టు ఉంది అని చాలామంది ఏం చేస్తారంటే హేళన చేస్తారు, దాన్ని చేదరించుకుంటారు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఆ దేవుని మాటలు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుండగా, ఆ దేవుని యొక్క మాటలు విని ఆ దేవుని మహాకృప చేత మనం నింపబడదాం. రుచి అనే అంశములో మొదటి మాట, ఉత్తముడని రుచి చూడాలి. ఉత్తముడని రుచి చూడాలి. ఎవరిని, ఎందుకు ఈ లోకంలో ఉత్తముడు ఎవరున్నారు అని ప్రశ్నించినట్లయితే, పరిశీలించినట్లయితే ఈ లోకంలో ఉత్తముడు అనేవారు ఎవరు లేరు. కానీ మనం ఆరాధిస్తున్న మన యేసయ్య ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన దేవుడు. చూద్దాం ఆ మాట పరిశుద్ధ గ్రంథం నుంచి, కీర్తన 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలండి. దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. అంటే రుచి చూడటం అంటే దేంతో, మనం అనుకున్నట్లుగా కూరను ఆగినట్లు కాదు, లేక మనకి ఇష్టమైనటువంటి వస్తువులు తాకినట్టు కాదు. ఆయన గుణలక్షణాలు బట్టి, ఆయన చేసే గొప్ప కార్యాలను బట్టి ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలట. ఇందుకు ఎవరు చెప్తున్నారు ఈ మాట? భక్తుడైనటువంటి దావీదు చెప్పేటువంటి మాట. దావీదు జీవితంలో ఎలా చెప్పగలుగుతున్నాడు? దేవుణ్ణి రుచి చూచాడు, అంటే అనుభవపూర్వకముగా దావీదు చూచాడు. ఈ కీర్తన రాసినప్పుడు అబీమెలెకునటువంటి ఆ రాజు దగ్గర యుద్ధాలు జరిగేటప్పుడు దావీదు వెర్రివాణిగానే ప్రవర్తించి అక్కడి నుంచి తప్పించుకొని బయటపడినట్లుగా మనం చదువుతాం. కొన్నిసార్లు తప్పదండి. ఎంతటి వాడైనా కొన్నిసార్లు తగ్గించుకోక తప్పదు, అనగా ఆ స్థలం నుంచి పారిపోక తప్పదు. అలాగే నేను తీసుకుని ఉంటానంటే కుదరదు. దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ దావీదట
ఆ శ్రమల నుంచి బయటకు వచ్చిన తర్వాత రచించినటువంటి కీర్తన. అక్కడ పైన రాయబడి ఉంటుంది ఆ మాట, నేను చదువుతాను వినండి. 34 కీర్తన పై వచనాలు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేతిలో తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. అంటే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత, తప్పించుకున్న తర్వాత ఈ దావీదు కీర్తన రాశాడు. దావీదు రచించినటువంటి కీర్తన, అద్భుతమైనటువంటి కీర్తనలు ఉన్నాయి బైబిల్లో. పాటలు రాయడం నిజంగా గొప్ప అదృష్టంగా భావించాలి. ఎందుకంటే పాటలు అనేది హృదయానికి తాకే పాటలు, మనిషిని కదలకుండా కూర్చోబెట్టే పాటలు, హృదయంలో హత్తుకునే పాటలు. బైబిల్ అటువంటి ఆ కీర్తనలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. కాబట్టి దావీదు కూడా ఈ కీర్తన రాశాడు. ఇప్పుడు ఈ కీర్తన మనం పాట మాటల్లా వాక్యములో చెప్పుకుంటున్నాం. కీర్తన కాదా అని చెప్పి పాట పాడుకుంటూ పోకూడదు అది ఎక్కడ. ఎందుకంటే ఆ కీర్తన వాక్యంలో కూడా మనం చదువుకోవాలి. కనుక దావీదు అన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా భక్తుడని రుచి చూచి తెలుసుకొనుడి. దావీదు తెలుసుకున్నాడు. దేవుడు ఉత్తముడని దావీదు తెలుసుకొని ఆయన యందు ఆశ్రయించినటువంటి దావీదు, ఆయనను ఆశ్రయించినటువంటి దావీదు తన భక్తులతో చెప్పేటువంటి మాట 9వ వచనం చదవండి. యెహోవా భక్తులారా, ఆయనకు భయభక్తులు ఉంచుడి. ఆయన నందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. చాలండి. ఎవరితో అంటున్నాడు తెలుసా? యెహోవా భక్తులారా అంటున్నా. ఇందుకు భక్తులని ఎవరిని పిలుస్తారు? ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి కూడా భక్తుడే. దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి వ్యక్తి భక్తుడే. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి అనే మాట చెప్తున్నాడు. ఉంచితే ఏం జరిగిందట? కింద వచ్చినాడు. సింహము పిల్లలు లేమిగలవై ఆకలి గొనులు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయుము. సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. ఎన్నో విషయాలు ఇక్కడ మాట్లాడుతూ యెహోవా యందు భయభక్తులు ఉంచు వారికి ఏమేమో కొదువై ఉండదు అని చెప్తూ అక్కడ అంటున్నాడు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండదు. నిజంగా ఆయన రుచి చూచి ఆయనతో ఆనందిస్తూ ఉంటే, ఆయనను ఆశ్రయిస్తేనట ఏ మేలు కొదువై ఉండదట. అనగా దేవుడు తన బిడ్డల కొరకు మేలును సమకూర్చి పెట్టాడు. అది మనం గ్రహించాలి. అది మనం గ్రహించగలిగితే దేవుని యొక్క సన్నిధిలో దీవించబడతాం. చాలాసార్లు మనకి ఆ మేలును మనం గ్రహించాం, దేవుడు దాచించేటువంటి మేలు. ఒకసారి ఒక రాజు తన మార్గంలో అనగా ఆ వీధుల్లో ఒక పెద్ద కొబ్బరి చెట్టు రోడ్డుకి అడ్డంగా పడేశాడట. దాన్ని నరికేసి కింద పైన నరికి పెద్ద చెట్టుని అక్కడ రోడ్డుకి అడ్డంగా పడేశాడు. పడేస్తే అందరూ వస్తున్నారట. వచ్చి దగ్గరికి వచ్చి చూస్తున్నారు. ఎవడో పనికిమాలోడు రోడ్డుకి అడ్డంగా ఈ చెట్టు పడేశాడని చెప్పి కాలు దాన్ని దాటేసి అవతలకి వెళ్తున్నాడు తప్ప, ఇది అడ్డుగా ఉంది కదా దీన్ని తొలగిద్దామని అనుకోవట్లేదట. వచ్చిన ప్రతి వ్యక్తి కూడా అలాగే దాటిపోతూ ఉన్నారట. చివరికి ఎవరో ఒక వ్యక్తి అట అక్కడ ఆగి, ఇంతమంది వచ్చి వెళుతున్నారు కదా, ఒక్కరైనా ఈ చెట్టుని నరికినటువంటి చెట్టు అడ్డంగా లేకుండా తొలగించలేదని చెప్పి
ఆ డొల్లగా ఉన్నటువంటి ఒక చెట్టునట ఇతను పైకి లేపుతుంటే తేలిగ్గా లేచిందట. సహజంగా చెట్టు అది కానీ బరువుగా ఉంటుంది అనుకుంటా, కానీ ఆ చెట్టు మొత్తం లోపల డొల్లే. దాన్ని పట్టుకున్న ఆమె బలంగా లేకపోతే ఊరికి పైకి లేచిందట. పైకి లేపి అలా ఇసిరేసాడట పక్కకి. ఇసిరేయగానే ఏం జరిగింది తెలుసా? ఆ కొబ్బరి చెట్టు యొక్క కింద భాగంలో డొల్లలో ఒక ఎంత పెద్ద ఆ సంచి కనపడతాడు. ఏంటా ఈ సంచి అని చెప్పి ఆ సంచిని ఓపెన్ చేసి చూశాడు. ఓపెన్ చేసి చూస్తే ఆ సంచి నిండా వజ్రాలు దాచి ఉన్నాయి. అంటే అక్కడ గమనించాలి, రాజు తన బిడ్డలు క్షేమముగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఏ ప్రజలైతే రాజు క్షేమాన్ని గుర్తిస్తారు, రాజు యొక్క సహాయాన్ని గుర్తిస్తారు, అది వాళ్ళు ఆ వ్యక్తట దాన్ని తీసుకుని చక్కగా కావలసినటువంటి వజ్రాలు కొన్ని నమ్ముకొని తన ఇంట్లో కొన్ని దాచుకొని హ్యాపీగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడట. అక్కడ దేవుడు రాసే మాట ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దుబడి ఉండదంటాడు. నిజంగా మనం దేవుణ్ణి ఆశ్రయించి ఉంటే ఎదుగుతామట. అక్కడ రాసిన మాట కదా, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. దేవుణ్ణి నిజంగా రుచి చూస్తే ఆయన దగ్గరే గడుపుతామంటాడు, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తామంట. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి మేలు. ఇంకంటాడు, దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయములకు గోచరము కావు. అంటే దేవుడు తన ప్రజల కొరకు అంతటి ఆశీర్వాదాలు సమకూర్చి పెట్టాడు. కాబట్టి అందుకే అంటున్నటువంటి మాట, పిల్లలారా వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడైనను ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడైనను ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాల్చుకోవాలి. మనకు తెలియకుండా ఒకసారి చెడ్డ మాటలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? మనం ఈ పెదవులతో నేను మాట్లాడకూడదు అని చెప్పి వెంటనే మనం దాన్ని సమర్థించుకోవాలి. ఒకవేళ త్వరగా కోపడి మాట్లాడినా ప్రభువా నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను, నా నోటి నుండి ఈ మాటలు రాకూడదయ్యా, కాబట్టి నన్ను క్షమించిన ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర వెంటనే మనం పరీక్ష చేసుకోవాలట. వాళ్ళే ఉత్తముడు అనే అవార్డు రావడం అంత కష్టం, చాలా కష్టం, అంత తేలిక రాదు. ఒక్కోసారి ఇవి కొంతమంది వాళ్ళు ఉత్తములు కాకపోయినా కూడా ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, ఉత్తమ ఉపాధ్యాయులు అని టైటిల్ పెడతారు. నిజంగా వాళ్ళని చూస్తే వాళ్ళ స్కూల్కి సరిగ్గా వెళ్ళరు, పిల్లలకి సరిగ్గా పాఠాలు చెప్పరు, వాళ్ళకి క్రమశిక్షణ ఉండదు, అందరిని చెప్పట్లేదు జాగ్రత్తగా. నిజంగా కష్టపడే వాళ్ళు ఉంటారు, ఆ యొక్క పిల్లలకి పాఠాలు నేర్పించి వాళ్ళు భయభక్తులతో క్రమశిక్షణ నేర్పే టీచర్స్ కూడా లేకపోలేదు. అటువంటి వారికి ఇస్తే తప్పు లేదండి. కానీ స్కూల్కి వెళ్ళకుండా పాఠాలు చెప్పుకుంటున్నట్టు వాళ్ళకి ఏం చేస్తారంటే చేతులు అధికారం ఉంటుంది కదా, ఉత్తమ ఉపాధ్యాయులు అనే టైటిల్ పెడతారు. ఆలోచించాలి. కానీ ఇక్కడ మన దేవుడు ప్రపంచంలో ఆయన్ని ఇంతగా విమర్శించే ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే ఆయన నిజముగా ఉత్తముడైన దేవుడు. కాబట్టి ఆయన్ని మనం ఏం చేయాలంటే రుచి చూడాలంటే, ఆయన రుచి చూస్తే ఆయన ఉత్తముడని తెలుసుకుంటాం, ఆయన మనలను పోషించే దేవుడని తెలుసుకుంటాం. అందుకని కింద అంటున్నాడు, కీడు చేయటం మాని 14వ వచనంలో చదవండి మరోసారి. 14వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకములు భూమి మీద నుండి కొట్టివేయుటకై
యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఇంతకీ ఎవరు నీతిమంతులు? భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతులు లేరు. మరి ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కడట నీతిమంతులుగా దేవుడు తీర్చేస్తాడు. ఆ నీతిమంతులు లేక దేవుడు నమ్ముకున్నటువంటి వారు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఇది దావీదు జీవితంలో జరిగిన సంఘటన. ఆయన ఆలకించి ఏం చేస్తారట? వారి శ్రమలు అన్నింటిలో నుంచి అంటున్నారు. అన్నింటి నుంచో కొన్ని నుంచో అన్నింటిలో నుంచి ఏం చేస్తారట? వారిని విడిపిస్తాడట. అయితే ఈ రోజు మన జీవితంలో ఉన్న ప్రతి శ్రమలో, ప్రతి అనారోగ్య, ప్రతి కష్టము నుంచి దేవుడు మనలను విడిపించి నడిపించునుగాక. రెండో మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. మొదటిది ఉత్తముడని రుచి చూడాలి. రెండో దయాళుడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చాలు. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తే. ఇతడు దేవుడు దయాళుడని మనం తెలుసుకున్నామా? రుచుంటే తెలుసుకోవటం. మన దేవుడు ఉత్తమమైన దేవుడు, మన దేవుడు దయాళుడైన దేవుడు, అంటే దయగల దేవుడు. చాలా మంది దయాకర్ అని పేరు పెట్టుకుంటారు, అనగా దయగలిగిన వాడు. వాళ్ళలో ఏముండదు తెలుసా? నిజంగా దయ ఉండదు. ఏముంటుంది? కఠినత్వం ఉంటుంది. చాలా మంది ఇంకా సమాధానం మా అని పేరు పెట్టుకుంటారు. ఇదివరకు వచ్చేది పేరు ఇప్పుడు రాట్లా. సమాధానం అని పేరు పెట్టుకుంటారు. ఆమె ఎప్పుడు చూసినా చిరుచురు ఆడుతుంది. కసుగుసులే ఆ మగవాళ్ళు కానీ మనసులో కానీ సమాధానం కనపడదు. పేరుకి మాత్రం సమాధానం అని పేరు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆయన దయాళుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి వారి పట్ల దయ చూపి వారిని ప్రేమించి వారికి ఉన్న అవసరతలు తీర్చే దేవుడు. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసు? అందరూ గుర్తున్నారు. ఫిలిప్పీకి రాసిన పత్రిక తీయద్దు 4వ అధ్యాయం 4వ వచనం ఉన్న మాట ఏంటంటే ప్రభువునందు ఆనందించుడి అని చెప్తూ మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే ఎప్పుడు ఆయన యందు ఆనందించాలి. ఆనందం మా దగ్గర ఉందని ఎలా తెలిసింది? ఆ వాక్యం ఏంటంటే హృదయంలో నుంచి ఒక మంట బయటికి రావాలి. అది ఎట్లా? చప్పట్ల రూపంలో బయటికి రావాలి. చప్పగా కొట్టే చప్పట్లు ఉంటే మనలో ఆనందం లేదు, నిరుత్సాహం ఉంది. ఏదో ఒకటి గ్రహించుతాం. ఏ నిరుత్సాహం ఉన్నా మందిరము బయటే. మందిరంలోనికి వచ్చిన తర్వాత మన ఉత్సాహం కలిగి దేవుడిని ఆరాధిస్తే ఆ నిరుత్సాహం అంతా కొట్టివేసిన దేవుడు మన యేసయ్య. ఇప్పుడు ఎంత గంభీరంగా చెప్పండి, ఎంత సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని కలిగి మనం జీవించాలండి ప్రభు సన్నిధిలో. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఆ ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల, నిజంగా మనం ఆయన దయాళుడని రుచి చూసి తెలుసుకుంటే ఇది ఈ రావట మనలో నుంచి ఏంటంట సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటములో
వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. అంటే ఆ పాలను త్రాగాలి. ఇంతకీ మనకు ఈ వాక్యం అనేది పాలతో సమానం. దేవుని వాక్యము పాల వంటిది. ఇక్కడ చెప్పాలంటే జుట్టు తేనె వంటిది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో మదిలించెను. నీ వాక్యమే నన్ను జిగటగల భూమి నుండి ఆమేన్ జిగటగల భూమి నుండి నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆమేన్. నీ వాక్యమే నన్ను శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదించెను. అందరూ పెద్దగా పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుడు కనపరుచుదాం. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో పాల వంటిది, చుంటె తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో
మదిలించెను నీ వాక్యమే నన్ను బాధలలో మదిలించెను కృపాశక్తి దయాశక్తి ఆమేన్ కృపాశక్తి దయాశక్తి నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. ఏంటిదట? దేవుని వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. ఒకసారి ఒక సహోదరుడు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా లేదా అని చెప్పి ఒక రోడ్డు మీద ఒక టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద ఒక పక్కన బైబిల్ పెట్టాడట, మరొక పక్కన 1000 రూపాయలు పక్కన పెట్టాడు. ఒక పక్కనేమో బైబిల్ పెట్టాడు, మరొక పక్కనేమో 1000 రూపాయలు పెట్టాడు. దేన్ని తీసుకుంటారు చెప్పండి? చెప్పాలి, దేన్ని తీసుకుంటారు? ఎందుకు డబ్బులు తీసుకుంటారు తెలుసా? ఈ 1000 రూపాయలు తీసుకుంటే 300 పెట్టి బైబిల్ కొనుక్కుంటాం, ఇక్కడ 700 మిగులుతాయి. అంతేగా? అంటే డబ్బులు వస్తాయి, బైబిల్ వస్తాయి అనుకుంటాం చాలాసార్లు. కానీ ఆ సహోదరుడు అలా పెట్టినప్పుడు చాలామంది అట వస్తున్నారు, ఆ డబ్బులు తీసుకుని వెళ్తున్నారు, బైబిల్ మాత్రం ఎవరు తీసుకోవట్లేదట. ఆ 1000 తీసుకుని బదులు ఇంకొక 1000 పెడుతున్నారు. అలా 100 వస్తున్నారు. ఒక పేదఆయన మాత్రం వచ్చి అక్కడికట్టు వచ్చి డబ్బుల వైపు చూశాడు, బైబిల్ వైపు చూశాడు, డబ్బుల వైపు చూశాడు, బైబిల్ వైపు చూశాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. అటు ఇటు చూసి డబ్బులు కలిసి చూసి మళ్ళీ వెంటనే బైబిల్ కలిసి తీసి బైబిల్ అంట తీసుకొని ఇక్కడ హత్తుకున్నాడు. ఇలా బైబిల్ హత్తుకొని నాకు కావలసింది డబ్బులు కాదు, నీ వాక్యము రత్నరాజుల కంటే విలువైనది, బంగారము కంటే మేలు, బంగారము కంటే విలువైన వాక్యము అని చెప్పి ఆ బైబిల్ అంట తన హృదయాన్ని కలుసుకున్నాడు. దూరంగా ఉండి అక్కడ బైబిల్ పెట్టిన సహోదరుల దగ్గరికి వచ్చి, అయ్యా అక్కడ 1000 రూపాయలు ఉన్నాయి కదా, నువ్వు బైబిల్ ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. దాని నుంచి నేను చూస్తున్నాను చాలా మంది డబ్బులు తీసుకుంటున్నారు తప్ప బైబిల్ ఎవరు తీసుకోవట్లేదు అన్నారు. ఆ వ్యక్తి అన్నటువంటి మాట, అయ్యా నాకు బైబిల్ బ్రతకటం ఎలా నేర్పిస్తుంది, ఎలా బ్రతకాలో నేర్పించేది బైబిల్, డబ్బు ఎలా సంపాదించాలో చెప్పేది బైబిల్, డబ్బు ఎలా వస్తుందో చెప్పేది దేవుని మాటలు. కాబట్టి ఆ డబ్బులు కంటే నేను బైబిల్ ఎన్నుకున్నాను అని చెప్పేసి అన్నట. సరేనా, ఒక్కసారి ఆలోచించు. 1000 రూపాయలు అసలు నువ్వు పేదవాడిలా కనపడుతున్నా. ఆ 1000 రూపాయలు తీసుకుంటే ఇటువంటి బైబిల్ 3 కొనుక్కోవచ్చు, లేదా ఒక బైబిల్ కొనుక్కుంటే ఇంకా నీకు 700 ఉంటాయి. ఒకసారి చివరిసారిగా ఆలోచించు అన్నాడట. లేదయ్యా నాకు బైబిలే కావాలన్నాడట. అన్నప్పుడు సరే అని చెప్పి ఒకసారి నీ బైబిల్ తెరిచి చూడు అన్నాడట. బైబిల్ మొట్టమొదటి పేజీ తీర్చాడట. దాంట్లో 1000 రూపాయల నోటు ఉన్నది. ఇంకొక పేజీ తీశాడు, ఇంకొక పేజీ, ఇలా పేజీ అప్పుడు పేజీలు తీస్తుంటే దాని నిండా డబ్బుల చేత ఆయన దాచిపెట్టాడు. ఇది ఎవరికి తెలియదా? చాలా మంది గ్రహించలేకపోయాడు. అతను గ్రహించగలిగాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యాన్ని ఎన్నుకున్నాడు, దేవుని వాక్యం నాకు కావాలని చూసుకున్నాడు. ఆ వాక్యంతో పాటు అక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యము పాల వంటిది, జుట్టే తేనె వంటిది, నా జూహకు మధురమైనటువంటి బలాన్ని ఇచ్చే మీ వాక్యము ప్రభువా.
సంతోషించాడట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట, దేవుని వాక్యం మనల్ని బ్రతకడానికి నేర్పించే. ఈ బైబిల్ చదివి చాలా మంది ధనవంతులైన వారు ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పరు. ఈ బైబిల్ చదివినటువంటి వారు గొప్ప గొప్ప వారుగా మార్చబడ్డారు. మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ గారు బైబిల్ చదివి ఒక ఉజ్జీవాన్ని తెచ్చుకున్నాడు. ప్రజల్లో ఆ యొక్క రెవల్యూషన్ తీసుకొచ్చి పెట్టాడు. స్వతంత్రం కోసం పోరాడాలి. హింసతో కాదు, అహింసతో మనం జయించాలి. మనిషి హింసిస్తే ఆ దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు. అహింసతో మనం గెలవాలి అని చెప్తూ ఇంకొక కొన్ని మాటలు చెప్పాడు ఆయన గారు, మహాత్మా గాంధీ గారు. ఏమన్నాడు తెలుసా? కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించాలి అని ఆయన ఎలా చెప్పారు? ఎక్కడి నుంచి చదివి చెప్పారు? ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని చదివి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని వచ్చారు. కానీ బాధాకర విషయం ఏంటంటే ఇది నా మాటలు కాదు, ప్రభు మాటలని చెప్పలేకపోయారండి మహానుభావులు మహాత్మా గాంధీ గారు. ఇంత మాత్రమే కాదు, చాలా మంది బైబిల్ చదివి బాగుపడి గొప్ప ధనవంతులుగా మార్చబడ్డారు. కానీ ఈరోజు నేను ధనవంతుడు కావడానికి కారణం ఇదిగో దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యాన్ని నేను రుచి చూశాను. ఆయన దేవుడు ఉత్తముడైనా తెలుసుకున్నాను. అది ఏ ఒక్కరు కూడా చెప్పటానికి ముందుకు రావటం. వారు రాకపోయినప్పటికీ దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, రుచి అనే అంశంతో నీవు నిజంగా ఆయన రుచి చూడగలిగితే దేవుని వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే పోషించింది. అనగా దేవుడు పోషిస్తాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. రెండోది, యెహోవా దయాళుడని తెలుసుకుంటే ఆయన దయ మన జీవిత ఆయుష్కాలమంతయు ఆయన దయతో దేవుడు నింపి మనను సమృద్ధిగా దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరి కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. తరలించుగా కలుసు. ఈరోజు దేవుడు చెప్పే మాట, దేవుని రుచి చూచావు. నీ శరీరానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాల రుచి చూచి నీ శరీరాన్ని పెంచుకున్నా, ఆహారాన్ని భుజించి నీ ఆత్మను దేవుని వాక్యముతో ఆయన వాక్యాన్ని రుచి చూచి ఆయన రుచి చూచి యెహోవా ఉత్తముడని తెలుసుకొని, యెహోవా దయాళుడని తెలుసుకొని ఆయన సన్నిధిలో ఎదగగలుగుతున్నావా? ఎదగాలని ఆశపడుతున్నా. కపటమైన మాటలు మాని, వేషధారణ మాని, క్రొత్తగా జన్మించిన శిశువులాగా మారుగా మనం అందరం. అప్పుడే దేవుని వాక్యము మనలను ప్రభావితం చేస్తుంది. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే నీ గుండె కొట్టుకొడుచు ముప్పొంగిపోయే స్థితిగతుల్లో ఎదుగుతావు. యెషయా గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాట, లెమ్మో నీకు వెలుగు వచ్చి ఉన్నది అని దేవుడు చెప్పే మాట. ఎలా వస్తుంది వెలుగు? ఎప్పుడు వస్తుంది వెలుగు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నప్పుడు, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకున్నప్పుడు ఆ వాక్యం చేత మనం ప్రభావితం చేయబడతాం. ఆ దేవుడు మన జీవితాల్లో నిజంగా నీకు ఒక రుచిగల వాడిగా, రుచిగల దానిగా నిన్ను దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన వాడుకుంటాడు. నీ ప్రార్థన వింటాడు.
నీకు జవాబు ఇస్తాడు. నిజంగా నీవు నీ ఇంట్లో లెక్కలేని దానిగా కనపడవచ్చు, కానీ నీవు లేకపోతే ఆ ఇంటికి వెలుగు లేదు, ఆ ఇంటిలో సంతోషము లేదు, ఆ ఇంటిలో ఆనందం లేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ఆ ఇంటికి, నీ ఇంటికి ఒక రుచిగలవాడిగా నిన్ను మార్చాడు. ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. నిజంగా జీవమైనటువంటి నీతో దేవుడు జీవపరిచి జీవముతో నింపి నీ కుటుంబంలో నీకు ఒక గొప్ప వెలుగునిచ్చాడు. నీ పిల్లల్ని పెంచి పోషించుకునే విషయంలో కావచ్చు, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకునే విషయంలో కావచ్చు, జ్ఞానంతో నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆ జ్ఞానాన్ని దేవుడికి ఇచ్చాడు. గొప్ప దేవుడు, ఆ దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప రుచికరమైనటువంటి జీవితం. ఒకవేళ నీ ఇంట్లో వారు నిన్ను కరివే పాకలాగా తీసి పక్కన పెట్టొచ్చు, కానీ నీవు లేకపోతే ఆ ఇంటికి రుచి లేదు. రుచికరవాడిగా ఆ ఇంట్లో ఒక దేవుడు మందిరంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రుచితో నీవు జీవించాలి, ఆ దేవుని కలిగి నీవు జీవించాలి. యెహోవా భక్తుడని ఆయన దాంట్లో రుచి చూసి తెలుసుకొని ఆయన సన్నిధిలో ఎదగాలి. యెహోవా దయాళుడు అని చెప్పి ఆయన నీ పట్ల దయ చూపే దేవుడు. పరిశుద్ధుడు మా ప్రభువా, ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవుడు అని యేసయ్యా, నిజంగా మీరు ఎంత గొప్ప దేవుడు. నిర్జీవమైనటువంటి మమ్మలను జీవింప చేయటానికి, సారము లేని మా జీవితాలు సారము గల వారిగా మార్చడానికి, మా కుటుంబాలు, మా హృదయాలు మీరు మధురముగా మార్చే తండ్రి మీకు స్తోత్రాలు. మీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు. అంటే మీ వాక్యము ఆయన మేము మరొక వెంబడిస్తూ మీ సన్నిధిలో కొనసాగినప్పుడు సహాయం చేయాలి. ఈ మాటలు అందరూ నేను ఫలించేవాడు, నీరు కట్టి ఫలింపచేయమని, దీవించమని, ధైర్యపరచమని, మమ్మల్ని స్వస్థపరచమని ప్రాధేయపడుతున్నాయి. ఈ సన్నిధానములు విజ్ఞాపన చేస్తూ మీ సహాయం కొరికి అర్జిస్తున్నాము తండ్రి. ఆ ప్రార్థనకు తగిన జవాబు దయచేసి మీ కృపధర బలపరిచి నడిపించున్నాను. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.